హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ అంటే తెలుసు కదా, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసు. ఉద్యోగం చేసే వాళ్ళకు ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉంటుంది. దాన్నే మనం షార్ట్కట్లో పీఎఫ్ అకౌంట్ అని కూడా అంటాం. ఇదంతా ఓకే, కానీ పీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ వార్తకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈపీఎఫ్ఓ తమ కొత్త రీజనల్ ఆఫీస్ను హైదరాబాదులోని బేగంపేటలో ఇటీవల ప్రారంభించింది. మార్చి 6న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మాన్సుఖ్ మాండవీయ బేగంపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఈపీఎఫ్ఓ కొత్త ఆఫీస్ను ప్రారంభించారు. నిజానికి మన దగ్గర పీఎఫ్ అకౌంట్కి సంబంధించిన ఎక్కువ ఆఫీసులు లేవు. ఇదివరకు ఆఫ్లైన్లో సేవలు నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణకు చెందిన ఉద్యోగులంతా ఎక్కువగా బర్కత్పోరా ఆఫీస్కు వెళ్ళి పీఎఫ్ అకౌంట్కు సంబంధించిన పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలాగో ఆన్లైన్లో సేవలు అందుబాటులోకి వచ్చిన రీజనల్ ఆఫీస్ ఉండడం వల్ల ఆన్లైన్లో పరిష్కారం కాని సమస్యలు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్లో ఉన్న పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం కోసమే కేంద్ర ప్రభుత్వం కొత్త రీజనల్ ఆఫీసును ప్రారంభించింది. బేగంపేటలో ప్రారంభించిన ఈ ఆఫీసును పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన ఒక డేటా సెంటర్గా వినియోగించనున్నారు. దీనివల్ల పీఎఫ్ డిజిటల్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. వేగంగా కూడా సేవలను అందించడమే ఈపీఎఫ్ఓ లక్ష్యమని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు.